ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనము. దేవుడు చెప్పిన రీతిగా జీవించాడంట. దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించేవాడు. దేవుని నోటి మాటకు ఎంత విలువ ఇచ్చేవాడంటే తన సొంత అభిప్రాయాల కంటే దేవుని మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎంత మంచి ప్రవర్తన యోబుది! అందుకేనేమో దేవుని ఎదుట నీతిమంతునిగా నిలబడ్డాడు. మరి మన సంగతి ఏంటి? దేవునికి ఎలాంటి విలువనిస్తున్నావు? ఆయన ఆజ్ఞల పట్ల నీ ప్రాధాన్యత ఎలా ఉంది? హృదయపూర్వకంగా నీ సొంత ఆలోచనలు, ఇష్టాల కంటే ఎక్కువగా దేవుని మాటకు లోబడగలవా? దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వగలవా? యోబు గురించి మనం మాట్లాడుకుంటున్నట్టు మన గురించి మన తర్వాతి తరం వారు మాట్లాడుకోగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తూ దేవునికి లోబడి జీవిద్దాం. మన తర్వాతి తరం వారికి మాదిరిగా నిలుద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.